Step into Value Zone. Value Zone. Hypermart. బటాన్ చెరు. హైదరాబాద్ రాజేంద్ర నగర్లో అగ్ని ప్రమాదం జరిగింది. స్థానికంగా ఉన్న కరాచీ బేకరీలో మంటలు చెలరేగాయి. స్వీట్స్ తయారు చేసే సెక్షన్లో మంటలు రావడంతో 15 మందికి మంటలు అంటుకున్నాయి. అప్రమత్తమయ్యి బయటకు రావడంతో స్థానికులు మంటలు ఆర్పి వారిని ఆసుపత్రికి తరలించారు. రాజేంద్ర నగర్లో ఉన్న కరాచీ బేకరీలో స్వీట్స్ ఎక్కువగా తయారు చేస్తూ ఉంటారు. అక్కడ తయారు చేసి వేరే బ్రాంచీలకు పంపిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ప్రతి రోజులానే సుమారు 20 మంది బేకరీ కిచెన్లో స్వీట్స్ తయారీలో నిమగ్నమయ్యారు. ఇంతలోనే గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్ అయింది. అంతే, అక్కడంతా మంటలు చెలరేగాయి. కిచెన్ నుంచి 5గురు పరుగులు తీశారు. ఇక 15 మంది అందులోనే చిక్కుకున్నారు. ఈ ప్రమాదంలో 15 మందికి గాయాలయ్యాయి. వారి కాళ్ళు చేతులు కాలిపోయాయి. వెంటనే ఆసుపత్రికి తరలించడంతో చికిత్స పొందుతున్నారు. 15 మందిలో 6గురు తీవ్రంగా గాయపడ్డారు. ఒకరి పరిస్థితి అయితే విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో అతనికి వేరే ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. अचानक सब कुछ ठीक चल रहा था, अचानक कहाँ से गैस लीक हो गया, आग लग गई। किधर है कंपनी किधर है? ये गगन पहाड़ में क्या कंपनी है? स्वीट का। हाँ, स्वीट का नाम क्या है? मेरा हाँ सुना नहीं वो कंपनी का नाम क्या है? कराची बेकरी। हम्म? कराची बेकरी। कैसा हुआ, कब हुआ? अभी 10 बजे। 10 बजे कितना लोग हुआ है पूरे कंपनी में? सबको नहीं चोट हुआ ना। हॉस्पिटल को कितना जने आए गए? 10 लोग होंगे, 10-12 लोग। पूरा कैसा है उन्हें कहा गया? वो दूसरे हॉस्पिटल में गए, मेरे को भी ले जा रहे थे, एम्बुलेंस अभी आई नहीं है ना, अभी जा रहे हैं अभी। आपका नाम क्या है? प्रमोद कुमार। ఇక ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం జరిగిన తీరుపై ఆరా తీస్తున్నారు. కాగా గాయపడిన వారంతా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వారని, పొట్టకూటి కోసం వచ్చిన వారే అని తెలిపారు. कैसे पूरा जल गया? कैसा है? उसका पूरा कपड़ा जल गया और मांस में भी लग गया। वो आग लगे जब कितना आदमी थे उधर? इधर तो अंदर में स्वीट सेक्शन में लगा है, उसमें थे 20 होंगे और अलग अलग डिपार्ट है। हाँ, खतरा है कुछ ज़्यादा? वो खतरा है क्या? लगा है कपड़ा वपड़ा सब जल गया है, शरीर में भी लग गया। కరాచీ బేకరీలో జరిగిన అగ్ని ప్రమాద సంఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడ్డ 15 మందికి మెరుగైన చికిత్స వైద్యులు అందించాలని అధికారులను ఆదేశించారు.